మరి శాసనసభ్యులు మాదిరెడ్డి గారును మరి సింధూరారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అధ్యక్ష. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ హాస్టల్స్లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి సాధ్యమైనంత వరకు మరి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్నీ చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. మరి హాస్టల్స్లో మరి మరమ్మతులతో పాటు మరి సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్లో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, యూపీఎస్లు మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదేవిధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు జరిగింది. శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా మరి అదేవిధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 26-27 సంవత్సరం బడ్జెట్లో మరి ఓన్లీ బీసీ హాస్టల్స్ రిపేర్ల కోసం కూడా మరి 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి శాసనసభ్యులు మరి మన సింధూరారెడ్డి గారు అడిగినట్లు గురుకుల పాఠశాలను హాస్టల్స్ గురుకుల పాఠశాలలుగా మారిస్తే బాగుంటుందని సింధూరారెడ్డి గారు చెప్పారు. గతంలో రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే తక్కువ మంది 50 లోపల ఉన్న స్ట్రెంత్ ఉన్న పిల్లల్ని మరి గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. శాసనసభ్యులు మంత్రులు అందరూ మాకు గురుకుల పాఠశాలలు కావాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. ఏదైతే మీరు గతంలో ఇందాక చెప్పారు అధ్యక్ష, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన గురుకుల పాఠశాలలు మన రాష్ట్రం విడిపోయినప్పుడు 32 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత మరి 25 బిల్డింగులకి 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ బిల్డింగులు మరి 70-80% కూడా పూర్తి అయినవి కూడా జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో దాన్ని కూడా గాలికి వదిలేయడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అవి ఏవైతే గోనిబావి, మడకసిర, రొద్దం, మరి పులివెందల ఇవన్నీ మరి దగ్గరలోనే బిడ్డలకు అంకితం చేయబోతున్నాం అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లుగా మరి సెకండ్ ఫేజ్లో కూడా మరి ఏదైతే మధ్యలో ఆగిపోయినావో అవి కూడా పూర్తి చేయడానికి కూడా మరి ప్రతిపాదనలు కూడా పంపించాం అధ్యక్ష. అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే మరి బీసీ బిడ్డలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలంటే మొన్న సంవత్సరమే లాస్ట్ ఈ బ్యాచ్కే 10 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కొత్తవి మరి 5 ఉత్తరాంధ్రకు, రాయలసీమకు 5 కూడా శాంక్షన్ చేశాం. అలాగే పాఠశాలలుగా ఉన్నవి కళాశాలలుగా కూడా బాలికలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదన్న ఉద్దేశంతో మరి కళాశాలలు కూడా 6 అప్గ్రేడ్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ కొత్త భవనాల కోసం కూడా 500 కోట్లు శాస్త్రీ నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కూడా మరి శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.